హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి డే 2 ఆశ్రమంలో. ఈ వ్లాగ్ అంతా ఇదే చూపిస్తాను మీకు, డే 2 ఎలా జరిగింది ఏంటి అని. సో నిన్నటికే నాకు కొంచెం అలవాటైంది కాబట్టి ఇవాళ మార్నింగే లేచాను 5 o'clockకి అండ్ 5:30 వరకు వర్కౌట్ సెషన్కి వెళ్ళిపోయాను. అక్కడ 5:30 to 7 వర్కౌట్ చేపిస్తారు. దాని తర్వాత ఈ బ్యాగ్ అయితే ఇచ్చారు మాకు. ఇదంతా సెట్ ఉంది బ్యాగ్లో. బాత్ పౌడర్ ఒకటి ఇచ్చారు, ఈ కవర్ ఒకటి ఉందన్నమాట. ఇవన్నీ క్రియాస్ చేయడానికి. అండ్ ఇదొకటి బుక్లెట్ లాగా ఇచ్చారు. దాని తర్వాత ఈ పైపు దేనికో చూడాలి, నాకు కూడా తెలీదు. ఇంకా ఇవి కూడా 2 ఇచ్చారు, దేనికో తెలీదు, మేబీ ఫర్దర్గా తెలుస్తుందేమో దేనికి యూజ్ అవుతాయి ఏంటి అని. సో అలాగే బ్యాగ్లో పెట్టేశాను. అండ్ క్రియాస్ అని చెప్పాను కదా, ఇది ఇక్కడికే వచ్చేసాను అనమాట. సో మనకి కవర్లో ఇచ్చారు కదా, వాటిలో ఇవి ఉంటాయి ఐస్ క్లీన్ చేసుకునేది. దీంతో ఐస్ అయితే క్లీన్ చేసుకున్నాను నేను. వాళ్ళు చూపిస్తారు, డాక్టర్స్ దగ్గరుండి గైడ్ చేస్తారు మనకి. సో ఐస్ డీప్గా క్లీన్ అవుతాయి దాంట్లో. అండ్ ఇంకోటి వైట్ కలర్ది, ఆంటీని చూసారు కదా, నోస్లో ఇలా వాటర్ పోసుకుంటుంది. అందులో లూక్ వామ్ వాటర్ నింపుకొని ఒక నోస్లో నుంచి మనం ఇట్లా లోపలికి వేస్తే ఇంకో నోస్లో నుంచి బయటకు వస్తాయి. అంటే కొంచెం డిఫికల్టీగానే ఉంది, బట్ వాళ్ళు గైడ్ చేస్తారు కదా, పర్లేదు, మేనేజ్ చేసేయచ్చు. దాని తర్వాత ఫేషియల్ స్టీమ్ తీసుకున్నాము. అండ్ ఇంకా పనసకాయలు అయితే అసలు ఎంత బాగున్నాయో, మామిడికాయలు కూడా అసలు ఎవరు టచ్ చేయరు, కోయరు కూడా, ఇక్కడ అలాగే ఉంటుంది. అండ్ 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. సో డైనింగ్ హాల్కి వచ్చేసాను అనమాట. వెళ్ళంగానే యాజ్ యూజువల్ నిన్నట్లాగే ఐడి కార్డ్ స్కాన్ చేయాలి. మనము ఎంట్రీ అవ్వడానికి కూడా స్కాన్ చేయాలి. ఇలా మెట్రో స్టేషన్లో ఉంటుంది కదా, అలా స్కాన్ చేసి లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకో స్కాన్ చేసిన తర్వాత ఐడి కార్డ్ని మనకు ఫుడ్ ఏదైతే ఉందో డైట్లో అది వచ్చేస్తుంది. సో ఇవాళ వచ్చేసి వెజిటేబుల్ జ్యూస్ అనమాట. నాకు చూడ్డానికి భయం వేసింది, బీట్రూట్ కలిపారేమో అని. నేను అస్సలు తినను. కొంచెం హనీ అయితే యాడ్ చేసుకున్నాను. టేస్ట్ చూసాను, అస్సలు నచ్చలేదు నాకైతే. బట్ ఇట్స్ ఓకే, అయిపోతుంది కదా అని త్వరగానే తాగదామని అనుకున్నాను. ఏమో, నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ని అవాయిడ్ చేయండి, నాకు ఎందుకో నచ్చలేదు. మళ్ళీ వెళ్ళి హనీ వేసుకొని వచ్చాను. ఇక్కడ హనీ అయితే చాలా ప్యూర్గా స్వీట్గా బాగుంది. ఎంత హనీ వేసినా కానీ ఆ టేస్ట్ ఏంటో ఒక రకంగా వస్తుంది. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ది, పచ్చి కూరగాయలు కదా, అసలు అలవాటు లేనిది, ఎప్పుడూ తీసుకోలేదు కదా. అండ్ అక్కడ నుంచి నాకు ఒక ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు నిన్న డాక్టర్. వాళ్ళ మార్నింగ్ 8:50కి వెళ్ళమని. సో అక్కడికే వెళ్ళాను. ఆ ట్రీట్మెంట్స్ దగ్గర కూడా ఐడి కార్డ్ స్కాన్ చేయాలి. ఆ ట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాను. నేను ఇవాళ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో అప్పటికి అంత స్వెట్టీగా ఉండే. మార్నింగ్ వర్కౌట్ నుంచి అలాగే ఉన్నాం కదా, అంటే టైం ఎక్కువ ఏం అవ్వలేదు. 9 అలా అవుతున్నట్టు, 9:30 అనమాట, అంతే. అసలు డే ఎర్లీగా స్టార్ట్ అవుతుంది కదా, సో చాలా టైం ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి దోబీ వస్తారని చెప్పారు. సో వాళ్ళ గురించి అని చెప్పి బట్టలన్నీ స్కార్ఫ్లో అయితే కట్టాను. అండ్ ఇక్కడ బయట పెట్టేసేయాలి. మనం ఏమేమి థింగ్స్ పెట్టామో అవన్నీ స్లిప్లో రాసి అందులో పెట్టేసేయాలన్నమాట. వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అండ్ మళ్ళీ ట్యూస్డే వస్తారంట, ట్యూస్డే ఫ్రైడే వస్తారనమాట. సో ఇక్కడ డాక్టర్ గురించి అని వెయిట్ చేసి కన్సల్ట్ చేశాను డాక్టర్ని. అండ్ తను నాకు పెయిన్ రిలీఫ్ యోగాకి వెళ్ళమని చెప్పారు. సో అక్కడికే వెళ్తున్నాను. బిల్డింగ్ నెంబర్ 5లో ఉండింది ఇది. నాకు రీసెంట్గా కొంచెం లెఫ్ట్ నీలో పెయిన్ వస్తుంది, బాగా నిల్చుంటున్నందుకు ఏంటో మరి తెలీదు, బట్ పెయిన్ స్టార్ట్ అయింది రీసెంట్గానే కొంచెం. అది కూడా చెప్పాను వాళ్ళకి. సో ఇది సజెస్ట్ చేశారు. అండ్ ఇక్కడ బాగా చేపిస్తున్నారు యోగా అయితే, చూస్తున్నారు కదా, మంచి స్ట్రెచెస్ బాగున్నాయి. అండ్ నాకైతే శాండ్ బ్యాగ్స్ పెట్టారు లెగ్స్ పైన. కొంచెం పెయిన్ అయితే రిలీఫ్ అనిపించింది అప్పటికి. చూడాలి, రేపు కూడా వెళ్ళమని చెప్పారు. లైన్గా 5 days వెళ్ళాలి నేను అక్కడికి. అండ్ అంతలో పెట్టు వెళ్ళయింది లంచ్ టైమ్, చాలా ఎర్లీగా. అంటే లంచ్ కానీ అవన్నీ త్వరగా అయిపోతున్నాయి. సో చూడాలి వాళ్ళ లంచ్లో ఏమి ఇస్తారో. అండ్ ఇక్కడ మెనూ ఏముందో కూడా స్క్రీన్లో ఇస్తారు, చూస్తున్నారు కదా, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారో క్లియర్గా. పొటాటో క్యాప్సికమ్ ఫ్రై అండ్ లేడీస్ ఫింగర్ కర్రీ ఇవన్నీ ఇవ్వాలన్నమాట మెనూ. సో చూడాలి ఎలా ఉంటుందో టేస్ట్ అయితే. సాల్ట్, ఆయిల్ అయితే ఉండదు, కంప్లీట్లీ జీరో. సేమ్ స్కాన్ చేయాలి మన ఐడి కార్డ్. అండ్ ఇది వచ్చేసి నా ఇప్పుడు ఫుడ్ అనమాట లంచ్కి. సో సేమ్ నిన్నట్లాగే సూప్ టైప్ ఇచ్చారు. అండ్ బ్రౌన్ రైస్, ఇది కూడా పెట్టట్లేదు నాకైతే. అంటే నాకనే కాదు, చాలామందికి అసలు రైసే లేదు, ఓన్లీ పుల్క, అది కూడా చాలా చిన్నది. అండ్ కర్రీస్ అయితే ఇవాళ కొంచెం బెటర్ నిన్నటి కన్నా, ఎందుకంటే నేను తినే వెజిటేబుల్స్ ఉన్నాయి. అండ్ బెండకాయ నాకు ఇష్టమే. ఆలు ఫ్రై ఇచ్చారు. అండ్ శనగపప్పు గోంగూర వేసి పప్పులాగా చేశారు. సో అది కూడా టేస్ట్ పర్వాలేదు,
ఓకే, నిన్నటికన్నా చాలా బెటర్. అండ్ ఇక్కడ ఎవరు తినిన ప్లేట్ వాళ్ళే కడిగేసుకోవాలన్నమాట. దాని తర్వాత మిషన్లో మళ్ళీ వాళ్ళు క్లీన్ చేస్తారు. ఇంకా లంచ్ అయిన వెంటనే మేమైతే రివర్ దగ్గరికి వెళ్ళాము. కృష్ణా రివర్ ఉంది కదా, సో అక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. అండ్ ఇలా ఉయ్యాల పైన కూర్చొని కొంచెం సేపు టైంపాస్ చేసాము. అండ్ అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము. వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్గా ఏమీ లేదు వాటర్, బట్ ఫిషెస్ అయితే బాగున్నాయి. చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఇవాళ కొన్ని ఎక్స్ప్లోర్ చేశాను. ఇది గ్రీన్ జిమ్ అనమాట. ఇది కూడా టైం ఏమి ఉండదు, మనం ఎప్పుడు వీలుంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అండ్ ఇవాళ నేను కొంచెం ఎక్కువగా కనబడాలి అనుకున్నాను వీడియోలో, సో అందుకే నన్ను నేను ఎక్కువ చూయించుకుంటున్నాను మిర్రర్లో కానీ అక్కడ ఇక్కడ. నాకైతే వాళ్ళ డాక్టర్ కోకోనట్ వాటర్ ఆర్ షుగర్ కేన్ జ్యూస్ తాగమన్నారు. కొంచెం బీపీ డౌన్ ఉండే మార్నింగ్, సో షుగర్ కేన్ జ్యూస్కి వచ్చేసి మనం సపరేట్గా కొనుక్కోవాలి. కోకోనట్ వాటర్ కూడా అంతే, సపరేట్గా కొనుక్కోవాలి. అండ్ అది తాగేశాను. తాగేసిన తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చింది. ఇంకా క్యారమ్ బోర్డ్ ఆడుకున్నాము. సో మళ్ళీ ఒక యోగా సెషన్ ఉండే 4 to 5, సో అక్కడికే వెళ్తున్నాను అన్నమాట. హార్మోనల్ చేంజెస్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయి కదా లేడీస్కి, సో దానికి బాగా యూజ్ అవుతుంది యోగా. దాని గురించి అని సజెస్ట్ చేశారు డాక్టర్, సో అక్కడికే వెళ్ళాను. ఇక్కడ ఆల్మోస్ట్ 5 వరకు ఉన్నానన్నమాట. అండ్ చాలా బాగా చేయించారు. సూర్య నమస్కారాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ కొంచెం హైగా కూడా చేయించారు. స్టార్టింగ్ కొంచెం ఎక్కువ ఫోర్స్ లేకుండా తర్వాత డోస్ పెంచినట్టే బాగా చేయించారు. అండ్ సూర్య నమస్కారాలు చేయడానికి కూడా ట్రిక్స్ చెప్పారు కొన్ని, బాగా అనిపించింది. దాని తర్వాత మనం ఫాలో అవ్వచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా. నన్ను అయితే సూర్య నమస్కారం చేయొద్దన్నారు డాక్టర్, నీ పెయిన్ అని చెప్పాను కదా, సో అది అవాయిడ్ చేయమన్నారు. అండ్ అలా బయటకు వచ్చేసాను 5 o'clockకి. ఇక్కడ పిల్లలు చూస్తున్నారు కదా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఎంత మంచిగా ఆడుకుంటున్నారు. సమ్మర్ వెకేషన్కి వచ్చినట్టు వచ్చారు ఫ్యామిలీస్, చాలా ఫ్యామిలీస్ వచ్చాయి, పిల్లల్ని తీసుకొని వచ్చారు. నిజంగా ఫ్యామిలీతో వస్తే బెస్ట్ అసలు. అండ్ మళ్ళీ రివర్ దగ్గరికి వెళ్ళాను. నేను యాక్చువల్లీ బోటింగ్ చేద్దాం అనుకున్నా ఇవాళ, బట్ నేను వెళ్ళిన టైంకి అందరూ ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేసారు. అండ్ వాళ్ళు 2 ఉండాలి ఖచ్చితంగా అని చెప్పారు. నేను ఒక్కదాన్నే వెళ్ళాను, సో నేను ఎక్కలేదు, రేపు ట్రై చేయాలి. అండ్ అంతలోపే 6 అయిపోయింది, సో డిన్నర్ టైం అన్నమాట. డైనింగ్ హాల్కి వెళ్ళిపోయాను. ఇవాళ ఫ్రూట్స్ అని ఇచ్చారు, బట్ నేను షాక్ అయ్యాను ఇక్కడ వీళ్ళ మెనూ చూడంగానే ఇవాళ. వై, బికాజ్ ఆశ్రమంలో ఈ ఫుడ్ పెడతారా అనిపించింది. నూడిల్స్ ఇచ్చారు అండ్ ఒకటి కట్లెట్ లాంటిది ఇచ్చారు, సో ఇంకా బేల్పూరి కూడా ఇచ్చారు. అసలు నేనైతే షాక్. సో ఏంటి ఈ ఫుడ్ అంటే లైక్ చెప్పారు ఇవాళ స్పెషల్ ఉంటుందని, నిన్ననే చెప్పారు. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. లైక్ వీళ్ళ దగ్గర అంతా హెల్తీగా ఉంటుంది కదా. ఈ నూడిల్స్ కూడా మిల్లెట్స్వే ఉంటాయి, మైదా అయితే కాదు. అండ్ వితౌట్ ఆయిల్ వితౌట్ సాల్టే ఉంటుంది నూడిల్స్ అయితే. సో మెయిన్ ఏంటి అంటే ఇప్పుడు ఇది ఇచ్చారు కదా ఫుడ్, మంచిగా తినేసేయాలి మనము, ఎందుకంటే రేపటి నుంచి ఫాస్టింగ్లో ఉంచుతామని చెప్పారు డాక్టర్ నాకు. మేబీ అదే రీజన్ అయ్యి ఉండొచ్చు. సో నూడిల్స్ వచ్చేసి బాగానే ఉండే టేస్ట్ స్టార్టింగ్లో, వేడివేడిగా ఎలా ఉన్నా తినాలనిపిస్తుంది. బట్ మెల్లమెల్లగా దాని వేడి తగ్గుతున్న కొద్దీ అస్సలు తినలేకపోయా. నిజంగా మనం ఇంట్లో ఉంటే నూడిల్స్ తినాలి, అది తినాలి, ఇది తినాలి అనిపిస్తుంది. 1 డేకి ఎందుకో అసలు నేనేనా వదిలేసింది అనిపించింది. అస్సలు తినలేదు. వాళ్ళు ముందే చెప్పారు అన్లిమిటెడ్ కాదు, ఓన్లీ ఒకటేసారి సర్వ్ చేస్తాము, ఇంకా కట్లెట్ ఒకటి, నూడిల్స్ ఒకటి, బేల్పూరి మాత్రం మీరు మళ్ళీ పెట్టుకోవచ్చు అని చెప్పారు క్లియర్గా. సో సరేలే మళ్ళీ వెళ్ళి నూడిల్స్ పెట్టుకుందాం అనుకున్నా, బట్ నా వల్ల కాలేదు. నేను పెట్టించుకుందే పడేశాను అండ్ ఆ బేల్పూరి కూడా పడేశాను. సైలెంట్గా వెళ్ళి బనానా తెచ్చుకున్నాను అండ్ జామకాయ ఇంకా వాటర్ మిలన్ తెచ్చుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను. నిజంగా ఆ ఫుడ్స్ కన్నా ఇది బెటర్ అనిపించింది ఇవాళ. మేబీ సాల్ట్ ఆయిల్ ఉండదు కాబట్టి ఎందుకో దాని మీద అవి చూస్ చేసుకోవాలనిపించింది. అండ్ మళ్ళీ 7 to 8 డాక్టర్ గారిది సెమినార్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాను. అండ్ రిటర్న్ వస్తుంటే నాకు వాళ్ళు ఇవాళ మాకు పెట్టారు కదా కట్లెట్, సో అది ఎయిర్ ఫ్రైయర్స్ లాగానే ఉన్నాయి ఇవి, వితౌట్ ఆయిల్ కాబట్టి ఈ మిషన్స్లో ప్రిపేర్ చేశారని అర్థమైంది. అండ్ ఇంకా రూమ్కి వెళ్ళిపోయి హ్యాపీగా పడుకోవాలి అంతే. ఇవాళ ఫుల్ టైర్డ్ అయిపోయాను, ఫుల్ బిజీ. సో ఇలా జరిగింది నా Day 2. రేపటి నుంచి ఫాస్టింగ్ అంటే చూడాలి మరి ఎలా ఉంటుందో. బాయ్.